ఎమ్మెల్యే అయి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అలాంటి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ వైసీపీలో నీలాగా మహిళలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని ఏమనకుండా నిన్ను మాత్రం ఎందుకు అంత ఘోరమైన మాటలతో ఈ రోజున రాష్ట్రం అంతా ఛేదరించుకుంటుంది, రాష్ట్రం అంతా అసహించుకుంటుంది? నిన్ను మాత్రం ఎందుకు? నీ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళని, ఈవెన్ భారతంలో ఎందుకు తిట్టట్లేదు? ఎవరిని? మీ పార్టీలోనే ఉన్న హోంమంత్రి వనిత గారిని ఎందుకు తిట్టట్లేదు? గతంలో సుచరిత గారిని ఎందుకు తిట్టలేదు? పుష్పశ్రీవాణి గారిని ఎందుకు తిట్టట్లేదు? అందులో చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వదిలేసి నిన్నెందుకు తిడుతున్నారంటే నీ నోరు మంచిది కాదు కాబట్టి, నువ్వు నోటికి ఏదో వస్తే అది వాగుతున్నావు కాబట్టి అదే మాట ఎదుటోళ్ళు అంటారమ్మా. నోరు మంచిదైతేనే కదా ఊరు మంచిది అవుతుంది. మనం నోరు ఉంది కదా అని బేబే అనుకుంటూ అందరినీ బూతులు తిట్టేసి నన్ను ఎవరు తిట్టకూడదంటే ఎలా కుదురుతుంది? ఎవరో ఒకరికి మండుతుంది, అందరూ సహించలేరు మాలాగా. ఎవరో ఒకరు కోపం వస్తుంది, షార్ట్ టెంపర్లో వాళ్ళు నీ గురించి తెలిసింది ఏమైనా ఉంటే బయట పెడతారు. దానికి బాధపడకూడదమ్మా, దానికి ఏడవకూడదు. మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్ గా. వాళ్ళ భార్య కూడా ఎందుకమ్మా? వాళ్ళ భార్య నిన్ను ఎప్పుడు ఏమనలేదు, వాళ్ళ భార్య ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా విమర్శించలేదు. వాళ్ళ భార్యని ఎందుకు లాక్కొస్తావు ఇందులోకి? నీకులాగా అందరూ నోరు పారేసుకోరు అందరి మీద. నువ్వంటే అందరి మీద మాట్లాడిన గలీజ్ మాటలన్నీ మాట్లాడతావు నువ్వు. అందుకని ఎవరైనా కోపం వచ్చిన వాళ్ళు తిడతారు. కానీ నీకు బండారు సత్యానందం గారి భార్యకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆవిడ ఎందుకమ్మా ఈ విషయంలోకి లాక్కొస్తున్నావు? ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఎందుకు మాట్లాడడం? ఆయన ఎందుకు తిట్టాడు? ఊరికే నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని బాగా చూసుకుంటూ నీ మంత్రివర్గంలో ఆ పనులు, ఆ శాఖలో ఉన్న పనులన్నీ నువ్వు నీ మానాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నేను తిట్టాడా? ఆయన తిట్టడం నేను సమర్థించట్లే. ఆయన ఏదో అన్నాడు, నాకు తెలుసు నువ్వు పలానా గెస్ట్ హౌస్ అని ఏ రకరకాల మాటలు మాట్లాడాడు. ఆ మాట్లాడిన దానికి ఆయన ఆధారాలు చూపించగలిగితే ఆయన మాట్లాడాలి. ఆధారాలు ఆయన దగ్గర లేనప్పుడు మాట్లాడటం తప్పు, నేను కూడా ఖండిస్తాను. ఆయన మాట్లాడిన ప్రతిదానికి ఆధారం ఉందనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జగన్ గారు ఉన్నారు, ఆయన అక్రమాస్తులు సంపాదించాడు, జనం తనం దోచుకున్నాడు, ఆయన దొంగ అనొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఆయన మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, 38 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చాడు. ఆయన ఎవరో దొంగ అంటే మనం బాధపడకూడదు. మనం తప్పు చేసినప్పుడు ప్రజలు అంటారు, మనం తప్పు చేయకుండా అంటేనే మనం బాధపడాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకుండా లోపల పెట్టారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాధపడుతున్నారు. అలాగే రోజా గారి మీద బండారు సత్యానందరావు గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయనుకో, మనం బాధపడి మనం ఏడిచిన ఉపయోగం ఉండదు. ఆధారాలు లేనప్పుడు ఆయన మాట్లాడకూడదు. ఆధారాలు లేకుండా మాడితే ఖండిస్తాం. కానీ ఎవరైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మ నువ్వు పలానా తప్పు చేసావు అంటే అదేం నేరం కాదమ్మా. కానీ తప్పు చేయకుండా చేశారంటే నేరం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా, ఈవిడ చేసిందా చేయకుండా ఆయన అన్నాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కోర్టులో తేల్చుకుంటారు. ఆయన కూతురు ఉంది, ఆయన కోడలు ఉంది. చూసారా మరి రోజా గారు ఇంట్లో రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్ళని ఎలా తీసుకొస్తున్నారు చూడండి. అమ్మ నువ్వైతే అందరినీ తిడతావు కాబట్టి నిన్ను అందరూ తిడతారు, నువ్వు నోరు పారేసుకుంటావు కాబట్టి నీ మీద ఒకరిద్దరు గట్టిగా ఇచ్చేస్తారు. ఇళ్లలో ఉన్న మహిళలు ఎందుకమ్మా తీసుకొస్తున్నావు నువ్వు? నీకు మహిళలు అంటే చాలా గౌరవం కదా. మరి అవును నేను మహిళను కాబట్టి నన్ను ఇలాగ అనేస్తున్నారని నువ్వు బాధపడిపోయి నువ్వు గ్లెజరైన్ పెట్టుకుని ఏడ్చేస్తున్నావు కదా. మరి నువ్వెందుకు ఏ సంబంధం లేని మహిళలు తీసుకొస్తున్నావు ఇందులోకి? అది తప్పు కదా. వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే. అమ్మా నువ్వు ఆడ మనుషులను నువ్వు ఏ రోజు మాట్లాడావు? అసెంబ్లీలో నువ్వు చేసిన వెకిలి చేష్టలు కానీ, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న బూతు మాటలు కానీ, ఇవన్నీ ఏ మహిళ మాట్లాడుతుంది? ఆడవాళ్ళు ఎవరు మాట్లాడతారమ్మా? నువ్వు ఆడ మనిషిని అని చెప్పుకోవడం ద్వారా మహిళలందరినీ అవమానపరుస్తున్నావు నువ్వు. మహిళలు వేరు, రోజా గారు వేరు. రోజా గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఓకే, దాన్ని మీరు ఫైర్ బ్రాండ్ అనొచ్చు, లేదా పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. కానీ సాధారణ మహిళలకి మీకు చాలా తేడా ఉందమ్మా. మీరు అనవసరంగా నోరు పారేసుకుంటారు ఎదుటోళ్ళ మీద. మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు. ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది. ఒకసారి మహిళల కోసం ఫైట్ చేసావమ్మా నువ్వు? ఎక్కడమ్మా ఏ మహిళల కోసం చేసావు? మాకైతే ఇప్పటిదాకా ఎక్కడ తెలియలేదు. నువ్వు మహిళల కోసం ఫైట్ చేయడం పక్కన పెడితే కనీసం నీ శాఖలో ఉన్న పనులు కూడా నువ్వు ఏ రోజు చేయలేదు. నీ నియోజకవర్గానికి కావాల్సిన పనులు కూడా నువ్వు ఏ రోజు చేయలేదు. నువ్వెప్పుడమ్మా మహిళల కోసం పనిచేసింది? నువ్వు నీ నోరు మంచిదైతే నిన్ను ఎవరు ఊరికి ఏమన్నారు కదా.
నువ్వు లబలబా అందరి మీద వాగితే ఎవరో ఒకరు తిరిగి మాట్లాడతారు కదా తల్లి. నువ్వెందుకు దానికి అంత ఫీల్ అయిపోవటం, ఇంత యాక్టింగ్ చేసేయటం, కళ్ళము నీళ్లు, ఇంకా ఆ కన్నీళ్ళు కనిపించట్లేదని దగ్గరికి జూమ్ చేయించుకోవటం ఎందుకమ్మా? ఈ సినిమాలో టెక్నిక్లన్నీ ఇక్కడ అమాయకమైన ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజల మీద ఉపయోగిస్తున్నారే, అలా తప్పమ్మా. మీరు ఆలోచించండి, మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈ రోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈ రోజు అడుగుతున్నా. చెప్పమ్మా. ఆయన మాట్లాడిన దాంట్లో ఇక ఆయన పలానా ఆరోపణ చేశాడు, అది తప్పు, ఆయన ఇలాగ అన్నాడు, అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా నువ్వు ఖండించు తల్లి ఆయన మాట్లాడిన మాటల్ని. 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా. మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. అదేంటమ్మా, అదేం లెక్క? ఇప్పుడు నువ్వు పార్టీ మనిషి కాకుండా అక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆయన అన్నాడు అంటున్నావు, నేను అప్పుడు పార్టీ మనిషినే అని చెప్పు. లేదా నేను ప్యాకేజ్ తీసుకుని వచ్చాను అక్కడ ఎన్నికల ప్రచారానికి, అది చెప్పు. అంతేగాని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడగమంటే ఇది ఎక్కడి వరకు న్యాయం అమ్మ? ఇది నువ్వు ఎందుకు వెళ్ళు? ఆ పార్టీ మనిషి కాదన్నాడు, పార్టీ మనిషిని నిరూపించుకో. లేదు ఆ ఏ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళానని నిరూపించుకో, అప్పుడు తెలిసిపోద్ది. కానీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడగాల? నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మా ఇక్కడ నువ్వు చెప్పాల్సింది నా క్యారెక్టర్ మీద ఏ మచ్చ లేదు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా కూడా నన్ను ఇలాగ అన్నాడు అనాలి. కానీ అవును ఓకే నా క్యారెక్టర్ బాగలేదు అన్నప్పుడు మరి మీరు ఎందుకు చేయించుకున్నారు అంటావేంటి? అలా అంటే నువ్వే నీ క్యారెక్టర్ని బ్యాట్ చేసుకున్నట్టు వస్తుంది కదా అర్థం. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రజలకు అదే కదా అర్థం అవుతుంది. అవును ఇక నా క్యారెక్టర్ బాగున్నప్పుడు మీరు కూడా చేయించుకున్నారు కదా అన్నట్టుంది దాని అర్థం. ఇంకా కొంచెం నువ్వు స్క్రిప్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఆ రాసేవాడు ఎవడో బాగా రాయించు, మంచి అర్థం వచ్చేలాగా. ఇక్కడ నిన్ను నువ్వే తిట్టుకున్నట్టుంది నువ్వు మాట్లాడే మాటలు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కదా. అవేమి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి, అవునమ్మా అవును, సొంత చెల్లెల్ని తెలంగాణ తరిమేసి, సొంత తల్లిని తెలంగాణ తరిమేసి నిన్ను మాత్రం సొంత చెల్లెలా చూసుకుంటాడు. ఎంత గొప్పడమ్మా బాబు జగనన్న. నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే, ఎమ్మెల్యే అయి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు, ఎస్సీ మహిళలతో అధికంగా మళ్ళీని గతంలో మీరు ఒకసారి అన్నారు మేము ఎస్సీ ఎస్టీలం కాదులే మా దగ్గరికి రావచ్చు అని, అప్పుడు కులహంకారమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమో ఎస్సీ మహిళలతో సీడీలు చూపించారు అంటున్నారు. ఆ ఎస్సీ మహిళలు చూపితే ఏంటి, ఓసీ మహిళలు చూపితే ఏంటి, మరో మహిళలు చూపితే ఏంటి? అది నిజమా కాదా చెప్పాలి నువ్వు వచ్చి. వాళ్ళు ఎవరో నీ మీద ఆరోపణ వేశారమ్మా, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశారు అన్నారు. నేను ఎక్కడ యాక్ట్ చేశాను తమ్ముంటే దానికి ఏమైనా సాక్ష్యాలు చూపించండి అనాలి. అంతేగాని నేను యాక్ట్ చేశాను అనే విషయం ఎస్సీ మహిళలతో ఎందుకు చెప్పించారంటారు ఏంటి? అంటే ఓసీ మహిళలు వచ్చి అమ్మ నువ్వు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశారంటే ఒప్పేసుకుంటావా? ఇదేం లెక్క? ఇదేం మాటలు అసలు నాకు అర్థం కాలేదు. నేను యాక్ట్ చేయలేదండి అని చెప్పాలి, నువ్వు ఖండించాలి దాన్ని. నా మీద బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేశారు అంటున్నారు, వాళ్ళ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను అనాలి. అది తప్పు అయితే, వాళ్ళు చెప్పింది తప్పు అయితే. అంతేగాని నువ్వు ఏం మాట్లాడకుండా వాళ్ళు ఎందుకు చూపించారు మీరు చూపించాలి కానీ అంటే చూసేవాళ్ళకి అది నిజమేమో అనుకుంటారమ్మా. ఎప్పుడైతే నిన్ను బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశారని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు పరువు నష్టం దావా వేయలేదో, అప్పుడే ఒకవేళ నువ్వు యాక్ట్ చేసిన ఏమన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో, అందుకే నువ్వు కోర్టుకు వెళ్ళలేదేమో అనే ఆలోచన అనుమానం ఆంధ్ర ప్రజలకు కలుగుతుంది.